ఈ సీజన్ ఐపీఎల్ లో ఏ టీం గెలిచే అవకాశం? ఇంకే టీం గెలుస్తారు? బెంగళూరు కింగ్. అసలు ఇప్పుడు దాకా అసలు కప్పు కొట్టిన దాఖలాలు లేవు. మా కప్పు ఎంత బ్రో కొట్టాలంటే ఎంతసేపు? మాకున్న ఫాలోయింగ్ కప్పు వేస్ట్ బ్రో. ఈసారి అదే ఏ ప్లేయర్ మీద అంత నమ్మకం ఉంది? ఈసారి ఎందుకు తెలుస్తుంది? ఉన్న నమ్మకం అంతా ఒకటే, కోహ్లీ. కోహ్లీ. అది ఈసారి కెప్టెన్సీ ఎందుకు మార్చారు అనుకుంటున్నారు? చిన్న లాస్ట్ టైం ప్లేయర్ అసలు మంచి పర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ళది కెప్టెన్స్ కూడా బాగుంది. రంజీలో బాగుంది. మా రంజీ లాస్ట్ ఫైనల్ చాలా బాగా ఆడాడు. అందుకే వాడికి ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు సీనియర్గా? కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన కెప్టెన్సీకి కొత్త ప్లేయర్ ఎంకరేజ్ చేద్దామని. రేపు పొద్దున్న జరగబోయే మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, అది ఎవరు కొడతారు? ఏం మా వాళ్ళే కొడుతుంది, బెంగళూరే. కేకేఆర్ టీం కూడా చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ ఉన్నా కోహ్లీ ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ ఈ సీజన్ ఎవరికి? కోహ్లీ. కోహ్లీయే, అన్నింటికి కోహ్లీయే. అంతా కోహ్లీ మేము. బెంగళూరు కోహ్లీ. బౌలర్స్ లో ఎవరు స్ట్రాంగ్ ఉంటారు? భువనేశ్వర్. మన ఎస్ఆర్హెచ్ గురించి? ఎస్ఆర్హెచ్ మంచి టీమే, డేంజర్ టీం, బాగానే ఉంది. కానీ బెంగళూరు గెలుస్తుంది సార్ కప్పు. ఈసారి ఐపీఎల్ కప్పు ఎవరికి రావచ్చు? ఈసారి ఐపీఎల్ లో సన్ రైజ్ కానీ చెన్నైకి కానీ వచ్చింది. రేపు జరగబోయే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఎవరికి అవకాశం? కేకేఆర్ లైనప్ బాగుంది. ఆర్సీబీ ఎప్పుడు జీవితంలో ఐపీఎల్ ఉన్నసేపు కప్పు కొట్టదు. చాలా కెప్టెన్స్ మార్చుకుంటూ వస్తున్నారు కదా, ఈ పొట్టి ఏమైనా అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే ఆ బెంగళూరు ఆర్సీబీ బాగా ఆడుతున్నారులే కానీ కప్పు ఫైనల్కి వెళ్తున్నా కప్పు కొట్టలేకపోతున్నాను. అదే యాక్చువల్గా ఇప్పుడు కెప్టెన్సీ మార్చారు కదా, రజత్ అని బెంగళూరు అతనికే ఇచ్చారు. ఆయన కొంచెం స్టేట్ ఫీలింగ్ తోటి ఏమన్నా కొద్దిగా టీమ్ ని అలా కష్టపడుతున్నారు కానీ లక్కు కలిసి రావట్లేదు. ఫైనల్లో దాకా ఒకసారి వెళ్ళారు కానీ కప్పు కొట్టలేకపోయారు. కానీ టీం కూడా బాగానే ఉంది. కానీ ఆ టీంతో పోల్చుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ టీము, చెన్నై టీము, ముంబై టీం బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఖచ్చితంగా ఈ 3 టీంలో ఒక టీం ఉంటుంది. సన్ రైజ్ హైదరాబాద్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. రేపు కేకేఆర్ ఎవరి మీద ఎక్కువ నమ్మకం? ఏ ప్లేయర్ మీద? ఈ ప్లేయర్ బాగా కేకేఆర్ లో రసూల్ ఉన్నాడు, ఆండ్రూ రసెల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. టీమ్ రహానే ఉన్నాడు, కెప్టెన్సీ రహానే మంచి ప్లేయర్, బాగుంది. స్టాండర్డ్ ప్లేయర్స్, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు. హిట్టర్స్ ఉన్నారు, నార్మల్ గా ఆడేవారు ఉన్నారు. కాబట్టి కేకేఆర్ గెలవచ్చు. నెక్స్ట్ ఈ ఆరెంజ్ క్యాప్ ఈసారి ఎవరికి రావచ్చు? ఆరెంజ్ క్యాప్ ఈసారి ఎస్ఆర్హెచ్ వరకు పడుతుంది. ఎస్ఆర్హెచ్ ఎవరు ప్లేయర్? ఏ ప్లేయర్ కి రావచ్చు? అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ. మన బౌలర్స్ సంబంధించి మన బౌలర్స్ కూడా కమిన్స్ బాగుంది, షమీ బౌలింగ్ బాగుంది. షమీ కానీ ఎవరున్నారు, సునీల్ నారాయణ పర్లేదు, కొట్టే అవకాశం ఉంది. బుమ్రా, ఈ నలుగురిలో ఒకరు కొట్టచ్చు. ఈ సీజన్ ఐపీఎల్ ఏ టీం కొట్టే ఛాన్స్ ఉంది కప్పు? ఈ సీజన్ పక్కగా ఎస్ఆర్హెచ్ కొడతా అని అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో కేకేఆర్తో ఓడిపోయింది. దానికి తోడు ఇప్పుడు ఈసారి అయితే మంచి బలంగా ఉంది టీం అయితే. ఇంకా ఈశాన్ కిషన్, ఇంకా 2-3 కొత్త వాళ్ళు మన ఆక్షన్లో తీసుకున్నారు. కాబట్టి ఎస్ఆర్హెచ్ అయితే కన్ఫామ్గా ఈసారి ఫైనల్లో కప్పు కొడతామని చెప్పేసి అనుకుంటున్నాను. సార్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఈసారి కప్పు గెలిచే ఛాన్స్ ఏ టీం? నేనైతే ఆర్సీబీ ఫ్యాన్ బ్రో. మాక్సిమం ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నా. ఓకే. కానీ ఆర్సీబీ ఇప్పుడు దాకా కప్పు కొట్టిన దాఖలాలు లేవు. లేవు కానీ ఇప్పుడు ఈసారి కప్పు అందే అన్నట్టు ప్రతి ఒక్క సంవత్సరం ఒక హోప్ తోని ఆర్సీబీ టీం కి సపోర్ట్ చేస్తున్నాం కదా. ఈసారి అయినా గెలవాలని కోరుకుంటే ఏదో ఒక రోజు గెలుస్తుంది. ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, లేకపోతే 10 సంవత్సరం తర్వాత అయినా ఏదో ఒక రోజు గెలిచే మూమెంట్ అయితే ఉంటుంది. గెలిచే రోజు వస్తుంది. అది ఈ సంవత్సరమే కావాలని కోరుకుంటున్నాం అంతే, ఒక ఫ్యాన్ గా.